ఇప్పుడు మీరు చూస్తున్న బండి స్టార్ట్ కావట్లేదని దీన్ని ఆటో కట్టుకొని షోరూమ్కి తీసుకొచ్చారు. అయితే ఈ బండి అసలు ఎలా ఆగిపోయిందని కస్టమర్ని అడిగినప్పుడు ఇది రోజు వాడే బండేనండి, బండి పోతూ పోతూ కొంచెం సౌండ్ వచ్చింది, ఇంజిన్ సౌండ్ వచ్చింది, దాని తర్వాత బండి ఆగిపోయింది, దాని తర్వాత మేము ఎంత స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా స్టార్ట్ కాలేదు, ఇంకా తప్ప దీన్ని ఆటో కట్టుకొని తీసుకొచ్చామని చెప్పారు. తర్వాత దీన్ని మెకానిక్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ బండి బోర్ సీజ్ అయింది, అందువల్లే ఈ బండి ఇంకా రన్నింగ్లో పోతూ పోతూ సౌండ్ వచ్చి ఆగిపోయింది, ఇంకా అందుకే మీకు బండి స్టార్ట్ కావట్లేదు అని చెప్పారు. అయితే మరి దీనికి ఏం చేయాలని అడిగినప్పుడు మెకానిక్ దీనికి ఫుల్ బోర్ చేసుకోవాలని అని చెప్పారు. సార్ ఫుల్ బోర్ అంటే ఏంది, ఫుల్ బోర్ ఏమేం చేస్తారు, హాఫ్ బోర్ అని కూడా అంటారు కదా, నా బండికి హాఫ్ బోర్ చేస్తే సరిపోదా, మరి ఫుల్ బోర్ చేస్తే ఎంత ఖర్చు అయిద్దండి, హాఫ్ బోర్ అయితే ఎంత ఖర్చు అయిద్దని వివరాలు అడిగారు. ఈ డౌట్స్ ఆ బండి కస్టమర్కే కాకుండా మీలో చాలామందికి ఈ డౌట్స్ వస్తాయి. ఫుల్ బోర్ అంటే ఏంది, హాఫ్ బోర్ అంటే ఏంది, ఫుల్ బోర్ అంటే ఏమేం చేస్తారు, హాఫ్ బోర్ అంటే ఏమేం చేస్తారు, అసలు ఏ బండికి ఏది చేస్తే బెటర్, ఏది అవసరం, ఏ ప్రాబ్లానికి ఏది అవసరం అనేది, అలాగే బోర్ చేస్తే ఎంత ఖర్చు అయిద్ది అనే వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ హాఫ్ బోర్కి ఫుల్ బోర్కి తేడా తెలియాలంటే అసలు బోర్కి రావడానికి గల కారణం తెలిసినట్టయితే మీకు హాఫ్ బోర్ చేసుకోవాలా ఫుల్ బోర్ చేసుకోవాలా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందు బోర్కి రావడానికి గల కారణం గురించి మనం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక బైక్ ఇంజన్. ఇప్పుడు బేసిక్గా ఇంజన్లో అసలు బోర్ అంటే ఏదో ఐడియా ఉందా మీకు? బోర్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు. బోర్ అంటే ఇదిగోండి ఈ సెంటర్లో బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా, దీన్నే బోర్ అంటారు. ఒక్కో బండి సిల్వర్ కలర్లో ఉంటుంది, ఒక్కో బండి బ్లాక్ కలర్లో ఉంటుంది. బేసిక్గా సెంటర్లో ఉండేదే బోరు, పైన ఉండేది హెడ్, సెంటర్లో ఉండేది బోరు. ఇంక ఇదంతా ఇంజన్లో, దీంట్లో మెయిన్ సెంటర్లో క్రాంక్ అండ్ గేర్ వీల్స్, ఇటు క్లచ్ ప్లేట్లు, ఇటు మ్యాగ్నెట్, ఇలా చాలా ఉంటాయి. సెంటర్లో ఇది బోర్ అంటారు. ఓకేనా, దీని ఒక ఐడియా కోసం చెప్తున్నా. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఒక ఇంజన్ని ఓపెన్ చేసినట్టయితే లోపల పార్ట్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. మొత్తం చిన్న బోల్ట్ వాచ్ నుంచి అన్ని పిక్చర్లో మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు మీకు హెడ్ ఎక్కడుంది, బోర్ ఎక్కడుందని అర్థమవుతుందా? ఇదిగోండి టాప్లో ఉన్నది ఇది హెడ్, ఇది బోరు. ఇక మిగతావి చిన్న చిన్నవన్నీ ఇవన్నీ లోపల ఉండే చిన్న బోరు, లోపల చైన్స్, వాచర్స్, బోల్ట్స్, చిన్న చిన్న గేర్ వీల్స్ అన్నీ చాలా ఉన్నాయి. దీంట్లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బయట ఈ హెడ్ బోరు బయటికే కనబడుతూ ఉంటుంది. బయటికి కనబడిన పార్ట్ ఇంకోటి ఉంది ఇక్కడ, ఇదిగో లోపల చాంబర్ సెంటర్లో ఉంటుంది ఇది, దీన్ని క్రాంక్ అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని క్రాంక్ అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు విషయానికి వస్తే అసలు బోర్ వచ్చిందని మనకి ఎలా అర్థమవుతుంది, బోర్కి వచ్చిందని మనకి ఎలా అర్థమవుతుంది అంటే, అసలు బోర్కి రావడానికి గల కారణం ఏంటంటే ఈ బోర్, ఇది బోర్ కదా, ఈ బోర్లో నుంచి ఈ పిస్టన్ ఇది క్రాంక్కు కనెక్ట్ అయి ఉన్న ఈ పిస్టను, ఇది క్రాంకు, దీనికి కనెక్ట్ అయి ఉంది, ఇది దీని లోపలికి సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఓపెన్ చేస్తుంది కాబట్టి ఇలా ఉంది, దీని లోపలికి సెట్ అయి ఉంటుంది. ఇలా సెట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది లోపలికి బయటికి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇది మెటల్ పార్ట్స్ కాబట్టి ఇవి హీట్ అయ్యి ఎక్స్పాండ్ అవ్వకుండా, చెడిపోకుండా లోపల ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, ఇంజిన్ ఆయిల్ అనేది ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ లూబ్రికేట్ అవుతూ ఉంటుంది ఇంజిన్ కూల్ అవ్వడానికి, అలాగే స్మూత్గా రన్ చేయడానికి. సరిగా మెయింటెనెన్స్ చేయకపోయినా ఎలా పడితే అలా రఫ్ అండ్ టఫ్గా వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంజిన్ ఆయిల్ సరిగా లూబ్రికేషన్ జరగక ఈ బోర్లో నుంచి ఆయిల్, ఈ సెంటర్లో ఉన్న బోర్లో నుంచి ఆయిల్ ఈ హోల్లో నుంచి గీతలు చిన్నగా లైట్గా కనబడనట్టుగా లైట్గా రఫ్ అవుతుంది. లైట్గా గీతలు పడి రఫ్ అయ్యి దీని నుంచి ఇది ట్రావెల్ అయ్యి ఇటు వరకు ఇంజిన్ ఆయిల్ లైట్గా వస్తుంది. అలా లైట్గా వచ్చి అక్కడ బయటకు రాగానే హెడ్ దగ్గర ఏమవుతుంది, ఎప్పుడు ఫైర్ అవుతూ బర్న్ అవుతూ ఉంటుంది. అక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది, ఫ్యూల్ మిక్స్చర్ అక్కడే కదా బర్న్ అయ్యేది, అక్కడ బర్న్ అవుతూ ఉంటుంది. అక్కడ బర్న్ అయిపోయి బయటికి వైట్ స్మోక్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంజిన్ ఆయిల్. అలా వెళ్ళిపోతూ ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఇక్కడ నుంచి బోర్ల నుంచి లోపలికి వెళ్ళి అటు నుంచి వైట్ స్మోక్ ద్వారా వెళ్తుందంటే ఇంజిన్లో తగ్గిపోతుంది. ఇంజిన్ ఆయిల్ తగ్గిపోతూ బండి బాగా స్మోక్ వస్తుందంటే ఈ కేసులో బండి బోర్ సీజ్ అయింది, బోర్కి వచ్చిందని అర్థం. ఓకేనా? ఈ కేసులో ఏమవుతుందంటే ఓన్లీ ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది, గేజ్కి స్మోక్ వస్తుంది. ఇప్పుడు బండి బోర్కి వచ్చింది కదా, అయితే బండిలో ఎటువంటి నాయిస్ ఉండకపోవచ్చు, ఇంజిన్లో ఎటువంటి సౌండ్ నాయిస్ ఉండకపోవచ్చు, బండి స్మూత్గానే ఆడుతుంది. కొన్ని కేసెస్లో బండి స్మూత్గానే ఆడుతుంది, ఇంజిన్లో ఎటువంటి సౌండ్ లేదు, ఓన్లీ ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది, నా బండి బాగా స్మోక్ వస్తుంది, మైలేజ్ రావట్లేదు అన్నట్లయితే అప్పుడు బండి హాఫ్ బోర్ చేసుకోవచ్చు. హాఫ్ బోర్ అంటే
ఇంజిన్లో ఎటువంటి సౌండ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇదంతా ఒక ఇంజిన్, ఇటు నుంచి ఇటు మనకు బయటికి కనబడుతుంది, ఇలా ఉంటుంది కదా ఇంజిన్. ఇప్పుడు ఈ హెడ్ బోర్ ఇటు నుంచి ఇటు ఓపెన్ చేసేసి ఈ బోర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ బోర్ని రీప్లేస్ చేయడం కానీ, లేదంటే దీన్నే ఒక 0.5 మందం కట్ చేసి దీనికి సరిపడా పిస్టన్ వేసి మళ్ళీ దీన్ని పాలిష్ చేసి దీన్నే సెట్ చేస్తారు, లేదంటే కొత్త బోర్ వేయించుకోవచ్చు. ఏదైనా కానీ మిగతా ఇంజిన్ని ఓపెన్ చేయరు ఇంకా దీంట్లో, ఎందుకంటే ఇంజిన్లో ఇంకా మిగతా పార్ట్స్ అన్ని బాగున్నాయి, ఎటువంటి ఇంజిన్లో నాయిస్ లేదు. ఒకవేళ క్లచ్ ప్లేట్లు ఏమైనా అరిగిపోయి పికప్ లేకపోతే హాఫ్ బోర్తో పాటు ఇక్కడ ఈ క్లచ్ ప్లేట్స్ మార్చే అవకాశం ఉంది. ఇదిగోండి ఇవి క్లచ్ ప్లేట్స్, ఈ క్లచ్ ప్లేట్స్ మార్చే అవకాశం ఉంది. ఇంక ఇంజిన్లో నాయిస్ లేదు, క్లచ్ ప్లేట్లు కూడా బాగానే ఉన్నాయి, మనకి ఓన్లీ ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది, ఆఫ్ బోర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆఫ్ బోర్ అంటే చెప్పాను కదా, ఇంజిన్ ఇంక ఇటు నుంచి ఇటు ఇంకేం కదిలించరు, అవసరమైతే క్లచ్ ప్లేట్స్ మార్చుతారు, లేకపోతే లేదు. ఇంకా ఇటు నుంచి ఇటు ఇదిగో ఈ బోరు మార్చడం కానీ లేకపోతే కట్ చేసి చేయడం కానీ, దీనికి సంబంధించిన టైమింగ్ చైన్ ఒకటి ప్లే వస్తుంది, టైమింగ్ చైన్ ఒకటి, ఇంకా దానికి సంబంధించిన గ్యాస్కెట్, ఈ హెడ్లో వాల్స్ బాగాలేకపోతే వాల్స్, చిన్న చిన్న చిలుకలు ఉంటాయి రోకర్స్, ఇంకా దీంట్లో స్ప్రింగులు, బోర్డులు, వాచరు, ఇంకా ఇలాంటి ఇంతవరకు చేస్తే సరిపోతుంది. ఇక్కడ హాఫ్ బోర్ చేస్తే సరిపోతుంది, ఇంజిన్లో ఎటువంటి నాయిస్ లేదు. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఈ ఇంజిన్ ఆయిల్ తగ్గిపోవడంతో పాటు ఈ లోపల సెంటర్లో క్రాంక్ ఉందని చెప్పుకున్నాం కదా, ఈ క్రాంక్ కూడా నాయిస్ వస్తుంది ఇంజిన్లో. ఈ క్రాంక్లో ఇక్కడ దీనికి బేరింగ్స్ ఉన్నాయి కదా, ఈ బేరింగ్స్, ఈ కనెక్టింగ్ రాడ్, ఈ పిన్ను, ఇవి కొంచెం అక్కడ అరిగి లూబ్రికేషన్ జరగక ఎలా పడితే అలా వాడటం కానీ, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే, లేదంటే ఎక్కువ కాలం నడవడం వల్ల కూడా ఈ వీటిల్లో మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చి ఇది క్రాంక్ సౌండ్ వస్తుంది, క్రాంక్ అయినా కానీ బోర్ అయినా కానీ. ఓకే, ఇంజిన్ ఆయిల్ తగ్గుతూ ఈ క్రాంక్ కూడా లోపల కూడా గనగనగన సౌండ్ వస్తుంది, ఇంజిన్ బాగా శబ్దం చేస్తుందంటే అప్పుడు ఫుల్ బోర్ చేసుకోవాలంటారు. ఓకేనా, అప్పుడు ఫుల్ బోర్ అవసరం బండికి. ఇంజిన్ నాయిస్ లేదు, కేవలం ఇంజిన్ ఆయిల్ తగ్గుతుందని, ఇంజిన్ స్మూత్గానే ఉందంటే మీరు హాఫ్ బోర్కి వెళ్ళండి. లేదు ఇంజిన్ కూడా నాయిస్ ఉంది అంటే ఇంకా మొత్తం ఇంజిన్ ఈ సెంటర్లో ఉంటుంది, ఇంకా క్రాంక్ ఇది తప్పేదేం లేదు, మొత్తం ఇంజిన్ మొత్తం ఓపెన్ చేస్తే దీన్ని ఫుల్ బోర్ అంటారు. అర్థమైందా? ఓన్లీ ఇంజిన్ ఆయిల్ తగ్గితే స్మోక్ ఇంజిన్ ఆయిల్ తగ్గితేనే హాఫ్ బోర్ చేసుకుంటే సరిపోతుంది. క్రాంక్ కూడా సౌండ్ వస్తే అప్పుడు ఫుల్ ఇంజిన్ చేయాలి. అర్థమవుతుంది. ఇప్పుడు బేసిక్ మీకు ఒక ఐడియా వచ్చింది కదా, హాఫ్ బోర్ ఏ బండికి అవసరం, ఫుల్ బోర్ ఏ బండికి అవసరం అని. హాఫ్ బోర్ ఎందుకు చేస్తారు, ఫుల్ బోర్ ఎందుకు చేస్తారు అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అదనమాట. ఫుల్ బోర్ అంటే మొత్తం మార్చేస్తారు. ఇంకా ఈ గేర్ బాక్స్లో వీల్స్, ఈ క్లచ్ ప్లేట్స్, ఈ క్రాంక్ అవసరమైతే దీన్ని కొత్తది వేస్తారు, లేదంటే కొంచెం బడ్జెట్లో చేసుకోవాలంటే దీన్ని పోయిన సామాన్ల వరకు సెట్ చేస్తారు. అలాగే ఇక్కడ బోర్ కూడా అంతే, అవసరమైతే కొత్తది వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది, లేదంటే దాన్నే ఒక 0.5 mm కట్ చేసి దాన్నే ప్రాసెస్ చేస్తారు. అలాగేనా, సరేనా? అలాగే హెడ్లోని కొన్ని పనికిరాని సామాన్లు, అలాగే టైమింగ్ చైను, అలాగే ఈ ఆయిల్ పంపు, ఇలాంటి కొన్ని సామాన్లు ఫుల్ అన్ని మార్చేస్తారు. ఫుల్ ఇంజన్ చేసినప్పుడు. హాఫ్ బోర్ చేసినప్పుడు ఇన్ని మార్చరు అనమాట. హాఫ్ బోర్ చేసినప్పుడు ఇవన్నీ మార్చరు, ఓన్లీ ఈ బోర్లో ఉండే పిస్టన్ రింగ్స్ని, అలాగే హెడ్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ని, అవసరమైతే క్లచ్ ప్లేట్స్, ఇవి మాత్రమే చేస్తారు హాఫ్ బోర్లో. ఫుల్ బోర్లో ఆ మిగతావన్నీ నేను చెప్పినవి చేస్తారు. ఓకే, మీకు అర్థమైందాను. ఓకే, ప్రైస్ చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ మీరు ఈ క్రాంకు, ఈ బోరు, ఈ హెడ్లోని సంబంధించినవి, ఈ క్లచ్ ప్లేట్స్, ఈ గేర్ వీల్స్ పోతే గేర్ వీల్స్, ఇవన్నీ టైమింగ్ చైన్, ఈ ఆయిల్ పంపు, ఇవన్నీ ఫుల్ ఇంజిన్లో చేసేవి. ఇవన్నీ మీరు జెన్యున్ పార్ట్స్ అన్నీ రీప్లేస్ చేసి దీన్ని ప్రాసెస్ చేయకుండా అన్ని కొత్తగా వేసుకుంటామంటే షోరూంలో వచ్చేసి ఒక 100cc వెహికల్కి మినిమం 18,000 నుంచి 20,000 వరకు అవుతుంది. ఒకవేళ మీరు బయట చేయించుకుంటే బయట ఏం చేస్తారంటే వీటినే దీనికి పోయిన కొన్ని మినిమం మెయిన్ సామాన్లు, అంటే దీంట్లో బేరింగ్లు, ఆ పిన్ బేరింగ్ ప్లే వస్తాయని చెప్పాను కదా, అవి మాత్రమే కొన్ని మారుస్తారు. ఈ బోన్ కూడా అంతే, కొంచెం పాయింట్ మందం కట్ చేసి చేస్తారు. ఈ హెడ్లో కూడా అన్ని కొన్ని లిమిటెడ్ కొన్ని సామాన్లు మాత్రమే మారుస్తారు బయట అయితే. అక్కడ ప్రైస్ తగ్గుతుంది. బయట వచ్చేసి ప్రజెంట్ ఒక 8 నుంచి 10,000కే ఒక 100cc వెహికల్ ఫుల్ ఇంజిన్ చేసి ఇస్తున్నారు. స్టాండర్డ్గా ఉండాలనుకుంటే ఇవన్నీ కొత్త చేసుకోండి, షోరూమ్కి వెళ్ళి చేయించుకుంటే బెటర్. 18 నుంచి 20,000 అయినా కానీ మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు మళ్ళీ ఇంజిన్ మీద చేపెట్టే పని ఉండదు. బయట చేయించుకుంటే లిమిటెడ్ ఒక బడ్జెట్ కాస్ట్లో అవుతుంది. ఒక 8-10,000లో మళ్ళీ ఒక 2-3 వేలకే, ఒక 2 ఏళ్ళకే మళ్ళీ బోర్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు హాఫ్ బోర్ ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు
మనం ఆ బోర్కి ఏమని చేస్తాం చెప్పుకున్నాం. ఇదిగోండి ఈ బోరు, దానికి సంబంధించి కొంచెం టైం ఇచ్చాను, బాగా టైం ఇచ్చాను. హెడ్లో సంబంధించి కొన్ని పార్ట్స్, హెడ్ని చేంజ్ చేయరు. ఎక్కడ ఆ బోర్లో అయినా ఫుల్ బోర్లో అయినా హెడ్ని చేంజ్ చేయరు. హెడ్లో ఉన్న వాల్స్, రోకర్స్ అండ్ టైం ఇచ్చాను, చిన్న చిన్న క్యాంప్స్ ఆఫ్ బేరింగ్లు అవే చేంజ్ చేస్తారు, కానీ హెడ్ని చేంజ్ చేయరు. ఇంకోటి తర్వాత క్లచ్ ప్లేట్లు బాగపోతే క్లచ్ ప్లేట్లు మారుస్తారు. ఆల్మోస్ట్ క్లచ్ ప్లేట్లు పోతాయి, క్లచ్ ప్లేట్లు చేంజ్ చేస్తారు. ఓకే, ఒకవేళ ఈ క్లచ్ ప్లేట్లు, జెన్యున్ పార్ట్స్ అండ్ బోర్ కొత్తది, టైమింగ్ చేయను, హెడ్లోని వాల్స్ లక్కీ చేసినందుకు మొత్తం కలిపి షోరూంలో వచ్చేసి ఒక 8 నుంచి 10 వేల వరకు ఒక హాఫ్ బోర్ ప్రైస్ అవుతుంది. ఒకవేళ బయట చేయించినట్టయితే ఇప్పుడు దీన్ని చెప్పాను కదా, బోర్ని ప్రాసెస్ చేస్తారు. క్లచ్ ప్లేట్లు కూడా మొత్తం కిట్ వేయరు. బయట అయితే ఓన్లీ ప్లేట్ల వరకే మారుస్తారు. ప్లేట్లు అన్ని హౌసింగ్లు, సెంటర్ క్లచ్ అన్ని మార్చరు, ఓన్లీ ప్లేట్ వరకే మారుస్తారు. ఈ బోరు, గ్యాస్కెట్ కొన్ని చేసినందుకు మామూలుగా బయట అయితే వచ్చేసి ఒక 4 నుంచి ఒక 5 వేలు అయింది. షోరూమ్లో అయితేనేమో ఒక 8 వేల వరకు ఒక హాఫ్ బోర్ అవుతుంది. ఓకే, హాఫ్ బోర్కి ఫుల్ బోర్కి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పాను కదా. విషయం ఏంటంటే క్లారిటీగా ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది, నాయిస్ ఏమీ లేదు, ఓన్లీ ఆయిల్ ప్రాబ్లం, ఆయిల్ తగ్గుతుంది అనుకుంటే, ఆయిల్ ట్రైన్ అవుతుంది అనుకుంటే ఆ బోర్కి వెళ్ళిపోండి, ఆ బోర్ చేయించుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మాకు ఇంజిన్ ఆయిల్ తగ్గడంతో పాటు ఇంజిన్ నాయిస్ కూడా ఉంది, లోపల గేర్ వీల్స్ సరిగా లేవు, క్రాంక్ సౌండ్ బాగుంది, ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే ఇంకా ఫుల్ ఇంజిన్ చేసుకోవడమే. అది మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.